ఇక్కడ గమ్మత్ ఏంటంటే 20 కోట్లు విలువ చేసేటువంటి కొన్ని ఎలక్ట్రీషియన్స్ సంబంధించినటువంటి కార్లు చూసినాం, కొన్ని ఎలక్ట్రీషియన్ సంబంధించినటువంటి వస్తువులను కూడా చూసినాం. కానీ ఒక శునకం ఏదైతే ఉందో ఆ శునకానికి 20 కోట్లు అంటే ఆశ్చర్యపోవాల్సిందే కదా. అదే విషయం ఇక్కడ చూడండి. ఈ శునకం ఉందా, ఇగో తను పట్టుకున్నటువంటి ఈ కుక్క, ఇది 20 కోట్లు విలువ చేసేటువంటి కుక్కనంట. అత్యంత ఖరీదైన కాకాసియన్ షెఫర్డ్ జాతికి చెందినటువంటి ఈ కుక్క, దీని ధర 20 కోట్లు. శనివారం ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు దీన్ని హైదరాబాద్కు తీసుకొచ్చారు. శనివారం నాడు దీన్ని హైదరాబాద్కు తీసుకొచ్చిందట తన ఓనర్. 20 కోట్లు విలువ చేసేటువంటి కుక్క ఒక ప్రోగ్రాంలో పాల్గొనేందుకు ఇక హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఇక బెంగళూరుకు చెందినటువంటి ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ దీన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు. దీనికి కాడాబామ్ హైడర్ అనే పేరు కూడా పెట్టారు. దీని పేరు కాడాబామ్ హైడర్ అంట. ఇక ఈవెంట్కు ముందు హెల్త్ చెకప్ కోసం దీన్ని మియాపూర్లోని పెట్ క్లినిక్కు తీసుకొచ్చారు. ఇక ముందస్తు సమాచారం ఉండడంతో డాగ్ లవర్స్ చాలామంది క్లినిక్కు చేరుకుని హైడర్తో సెల్ఫీలు దిగారు. దీని వయసు 3 ఏళ్లని, రోజు 3 కేజీల చికెన్ తీసుకుంటుందని సతీష్ చెప్పారు. దీని వయసు 3 ఏళ్ళంట, కానీ ఇది రోజుకు 3 కిలోల చికెన్ తీసుకుంటుందట. ఇక ప్రపంచవ్యాప్తంగా పలు షోల్లో పాల్గొన్నదని, ఇక సినిమాల్లోనూ నటించిందని కూడా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పలు విషయాలలో పాల్గొన్నదట, కానీ సినిమాలలో కూడా ఇది పార్టిసిపేట్ చేసినటువంటి కుక్క. దీని ఖరీదు వచ్చేసి 20 కోట్ల రూపాయలు. చాలా అద్భుతం. 20 కోట్లు అంటే మామూలు విషయమా? ఏంది ఇది? కుక్కకి 20 కోట్లు. 20 కోట్లు అంటే ఎన్ని కుటుంబాలు బతుకుతాయి, ఎంతమంది జీవితాలు నిలబెట్టగలం ఈ 20 కోట్లతోని? అలాంటిది ఒక కుక్క ఇప్పుడు చూసినావా, నీ కుక్క బతుకురా అని అంటాం కదా, కుక్క బతుకు కాదు, కుక్క బతుకు కూడా ఒక విలువ ఉంది. 20 కోట్లకు విలువ చేసేటువంటి కుక్క బతుకు అనవచ్చు. దీన్ని బట్టి చూస్తే కుక్కకు కూడా డిమాండే ఉంది దేశంలో, ప్రపంచంలో.